ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి నవంబర్ 29వ తేదీ శనివారం రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరగబెట్టే శుభ అశుభ పరిణామాలేంటి, ఏ దేవతారాధన చేసి మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అని, ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా తెల్లారితే హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అన్నమాట. మరి రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది ఈ రాశి వారి జాతకులకు వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎన్నో శుభప్రదమైనటువంటి లాభాలు, అలాగే మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఉన్నట్టుగా మాట్లాడేస్తారు, ముక్కుసూటి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి అధిక శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరి నుండి దూరమైనటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు. ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి. అంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ వీరు వాడుకుంటే మాత్రం, అంటే వీరిని అవసరాని కోసం వాడుకుంటే చాలా చికాకు చేస్తుంటుంది అనమాట. ఈ రాశి వారికి ఎంత కోపం వస్తుందో ముక్కుసూటి మనస్తత్వం కలిగి ఉంటారనమాట. ఇక కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటూ చాలా ఎంతగానో కష్టపడుతూ ఉంటారనమాట. అయినా ఏంటంటే మీకు మంచి జీవితమే ఇప్పటి నుంచి రాబోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా దిట్టంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా సమయంగా ఎదుర్కొంటారు. నాన్న అనుకున్న వాళ్ళ కోసం ఎంత పని అయినా చేస్తారు. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. ఎవరిని కూడా మోసం చేయరనమాట. వీరికి ఎంతమంది మోసం చేస్తారంటే ఎందుకంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. చెప్పాలంటే ఈరోజు కాలం కలిసి వస్తుంది అంటారు కదా. ఇప్పటి వరకు మీరు పడినట్టు బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, తొలగిపోయినట్టు అవకాశం అయితే ముందుకు రాబోతుందన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. మీకున్నటువంటి అప్పులు పూర్తిగా తొలగిపోతాయి. అందుకని మీరు పనులన్నీ కూడా మంచి జరుగుతాయండి. అదృష్టం అనేది మీ ముందు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా దేని గురించి అయితే మీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. రేపటి రోజు జరిగేటువంటి శుభవార్త గురించి, మీకు అసలు ఇంకా జరగదనుకున్నటువంటి పనిలో కూడా మంచి శుభవార్త వింటారు. మీతో ఆ బంధం కలవదు, ఎప్పటికి కూడా మాకు సెట్ అవ్వదని చెప్పేసి బంధాలు కూడా తిరిగి ఈరోజు కలిసినటువంటి అవకాశాలు, ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట. ఏ ప్రేమికురాలో భార్య భర్త లేదా తల్లిదండ్రులు లేదా సోదరీమణులు, స్నేహితులు ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, ఎవరైతే మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టిన బంధంస్ అయితే ఈరోజు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారానైతే ఎవరినైనా కానీ ఒక మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మీకు తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మళ్ళీ రావడం అనేది జరుగుతుందనమాట. తద్వారా మీ మనసు కొత్త ఉత్సాహాన్ని కూడా పొందుతుంది. తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరకపరమైన ఉత్తేజితమైన మరింత ఉపయోగపడుతుందన్నమాట. ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తుంటారండి. అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దైవం కూడా సాక్షాత్ హనుమంతుల వారు అనమాట. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది ఈరోజు మీకు పుష్కలంగా ఉంటుంది. దానివల్ల అరకండ అదృష్టం అనేది వివరించబోతుంది. పట్టిందల బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుంచి స్వామి మిమ్మల్ని కాపాడు ఉండవచ్చు. మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేపట్టుకొని మరి పైకి లేపుతుండొచ్చు అనమాట. మరి తప్పకుండా శనివారం రోజు హనుమంతుల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి 21 ప్రదక్షిణాలు చేసుకుని దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అలాగే జీవితంలో తిరుగు అనేది ఉండదు. అటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతాయి. లేమి అనేది ఇంట్లో ఉండదు. సంతోషంగా ఉండొచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి. అద్భుతాలు జరగాలంటే ఈ అవసరం ఉందని చెప్పి మనం మనసు అనిపించిన వెంటనే అవసరానికి తగిన విధానంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం జరుగుతుందన్నమాట. ఇలా మీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు, మీకు మంచితనం కావచ్చు, మీరు అమాయకత్వం కావచ్చు, అన్ని విధాలుగా మీకు భగవంతుడు మిమ్మల్ని ఆదుకుంటాడండి. అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అసలు ఆరోగ్యం అనేది చాలా కుదుట పడుతుంది. మీరు అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వారికి అసలు ఇప్పటి నుంచి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఎన్ని రోజులు పడిన కష్టాన్ని ఇక నుంచి మీరు సంతోషంగా, ఇప్పటి నుంచి మీ జీవితం సంతోషంగా అనుభవించడబోతున్నారని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు ఉన్నటువంటి కష్టం రేపటి రోజున మీకు సంతోషంగా మారబోతుందనమాట. ఇన్ని రోజులకు ఎత్తు రేపటి నుంచి ఒక ఎత్తులా ఉంటుంది మీ జీవితం అనేది. చాలా సంతోషంగా జీవితం అనేది మారబోతుంది. ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూసిన వారికి కూడా చాలా మంచి అవకాశం రేపటి రోజున రాబోతున్నాయి. అయితే రేపటి రోజు నుంచి ముందుకండి, ఇంకా ఇప్పటి నుంచి మీరు ఈ రోజు వరకు కాదు, రేపటి నుంచి చాలా సంతోషంగా మీ జీవితం అనేది
ఒక దైవానుగ్రహం అనేది మీపైన స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇక మీరు కీడు చేయడానికి ఎవరైనా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో వారికి తిరిగి కీడు జరుగుతుందండి. మీకున్నటువంటి శత్రువులు కూడా తోక ముడుచుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువు కొనాలన్నమాట. రేపటి రోజున పసుపు కొనండి. పసుపు కొంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. పసుపు కొనండి తప్పకుండా. అలాగే అది కొన్ని తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల మీకున్నటువంటి చెడు శక్తి కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది. హనుమంతుల వారి యొక్క పట్టం ముందు పెట్టండి. ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ విధంగా అయితే మీరు చేయండి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకుల పూల మొక్కల్లో పడేయండి. వివాహమైనటువంటి వారి జీవిత భాగస్వామితో సంతోషంగా కూడా ఉంటారు. పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు. ఇలా చేసి చూడండి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నాడో అది త్వరలో మీకు పూర్తిగా నెరవేరుతుందన్నమాట. సమాజంలో మీ యొక్క గౌరవం ప్రతిష్టలు రెట్టింపు అవుతున్నాయండి. ఈ రాశి వారికి తొందరపడడం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు ఆటోమేటిక్గా వెంటనే తీసేసుకుంటుంటారనమాట. నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పర్సన్ మనల్ని ఓదార్స్తామా, అలాగే వారికి ఎదుటి వారు సహాయం చేసే విధంగా చేసామా, ఆ పుణ్యం అనేది మనకు అకౌంట్లో పడిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయండి. ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాన ధర్మాలుగా చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా అయితే వారికి కావలసినటువంటి అన్నీ కూడా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి భగవంతుడు మీద నమ్మకం వేసేసి ఒక ముఖ్యమైనటువంటి పని మీకు వీలుంటే కనుక గులాబీ రంగు దుస్తులు ధరించండి. వీలుంటే గులాబీ రంగు వస్త్రాలు ధరించడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా కూడా ప్రోత్సాహంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారి యొక్క వ్యాపారానికి దేశాలకు తీసుకెళ్ళే వారికి ఆర్థికంగా అనుకూలంగా అయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజున సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొంతమంది ద్వారా వారికి ఎక్కువగా తెలుసుకునే జ్ఞాస అలాగే పెరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీకు ఈ విధంగా మీకు జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా సరైనటువంటి రోజు. ప్రేమికుల పరంగా కూడా చూపులోనే ప్రేమలో పడినటువంటి రోజు అనమాట. చాలా చురుకుగా మీకైతే ఉంటుంది. ఈరోజు చక్కటి సోషల్ డేగా మీకు గుర్తుండిపోయేటువంటి రోజుగా కూడా ఉంటుంది. మీ నుండి సలహా కోసం ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఎదురు చూస్తుంటారో అటువంటి వ్యక్తులను మీరు ఏదో ఒక సలహా ఇచ్చే అయితే ఉపయోగం అయితే పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుందన్నమాట. ఇంకా ఆదాయ మార్గాలు మరింత ఎక్కువగా విస్తరిస్తాయండి. ఉద్యోగుల క్రమశిక్షణ పనిచేయడం, చాలా గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపార క్రమ పద్ధతితో ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ విషయాలు నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇతర విషయంలో కలగ చేసుకోవద్దు. మౌనం సంయమనం పాటించడం వలన చాలా శ్రేయస్కరంగా, అలాగే మీ అనుభవం జ్ఞానం మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తాయన్నమాట. ఈ రోజున హనుమంతుల వారి యొక్క పూజ దర్శనంతో పాటుగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. శుభప్రదంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజున మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారండి. ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కూడా పాల్గొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తప్పకుండా ఈ వారం చివరిలో ఉద్యోగం సంబంధించినటువంటి పనుల్లో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. మీ ప్రతిభను అందరూ కూడా గమనించి మీకు గౌరవిస్తారు. మీ నిర్ణయాలు సత్ఫలితాలు కూడా ఇస్తాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీకు తెలివి సమయస్ఫూర్తితో అలవాటు చక్కగా మీరు అధిగమిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. గృహ నిర్మాణం, ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం మీరు అనుకున్నట్టుగా ఉంటుంది. శ్రద్ధగా అందరితో కూడా చక్కగా ఆప్యాయంగా ఈరోజున ఉంటారు. కలిసిమెలిసి మరి ఉంటారండి. తెలుసుకున్నారు కదండి ఈ వీడియోలో. రేపటి రోజున ఈ రాశి వారికి ఎలా ఉంటుంది. కాబట్టి మీరు మరి ఈ రాశి వారికి లవ్ మ్యారేజ్ పరంగా చూసుకుంటే ప్రేమలో అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. అవి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి. లవ్ ప్రొఫెషన్స్ సక్సెస్ అవుతాయి. కలిసి ట్రావెల్ ప్లాన్ ఉంటుంది. అలాగే గౌరవం, ప్రేమ కూడా పెరుగుతాయి. కపుల్స్కు ఆనందం, సంతోషంగా ఉంటారు. సర్ప్రైజ్ గిఫ్ట్ యోగం కనిపిస్తుంది. కుటుంబ పెద్దలు నిర్ణయాలు సపోర్ట్ చేస్తారు. రిలేషన్షిప్లో నమ్మకం కూడా పెరుగుతుంది. మరి ఫ్యామిలీ రిలేట్స్ ప్లాన్స్ చూసుకుంటే శాంతి సౌఖ్యంలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులు కలిసి పనిచేస్తారు. పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చిన్న వేడుక లేదా గుడ్ న్యూస్ వినే యోగం కనబడుతుంది.
ఫ్యామిలీ హెల్త్ అనేది మీకు మెరుగవుతుంది. పిల్లలు మంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. అన్నదమ్ముల మధ్య సంపోటు కూడా మీకు పెరుగుతుంది. ఇంటికి ఆధ్యాత్మిక శోభ అనేది పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు చూసుకుంటే చదువులో ఏకాగ్రత అనేది మనం చూసుకోవచ్చండి. ఎగ్జామ్స్ అలాగే టెస్టులో మంచి రిజల్ట్ అనేది కూడా వీళ్ళు సాధిస్తారు. పోటీ పరీక్షలకు మంచి రోజు. కొత్త సబ్జెక్టులకు మీకు తేలికగా అర్థమవుతాయి. ఈ రాశి వారికి ఉమెన్స్కి చూసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. లాభాలు కూడా ఫైనాన్స్లో మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. అలాగే ఇంకా ఫ్యామిలీ హార్మోనియం పెరుగుతుంది. ఉద్యోగ బిజినెస్ విషయంలో మంచిగా సాధిస్తారు. ఆధ్యాత్మిక పైన ఆసక్తి అనేది కూడా ఈ రాశి వారికి పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. మరి వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. ఓం నరసింహాయ నమః అనే ఒక జపం చేసుకోండి. పసుపు దీపం వెలిగించడం శుభం. గోమాతకు ఆహారం పెట్టండి. సూర్యదేవుడికి నీరు నివేదించడం మంచిది. పేదవారికి పండ్లు లేదా అన్నదానం చేయండి. నారాయణి అని చదవడం మంచిది. హనుమాన్ చాలీసా పట్టడం మంచిది. ఇంట్లో తులసి పూజ చేసుకోవాలి. ఆదిత్య హృదయం జపం చేసుకోవాలి. ఇవి మరి ఈ రాశి వారికి నవంబర్ 29వ తేదీ సంబంధించిన జాబ్, బిజినెస్, హెల్త్, లవ్, ఫ్యామిలీ, స్టూడెంట్స్ అండ్ ఉమెన్స్ ఫలితాలు. ఈరోజు ఆర్థిక వృద్ధి, కెరియర్ గ్రోత్, హెల్త్ స్టెబిలిటీ, ఫ్యామిలీ హ్యాపీనెస్తో నిండిపోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు అన్నీ కూడా మంచిగా కలిసి రావాలంటే మాత్రము దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్న వారికి అయితే మంచిగా ఉంటుంది. మీకు అంతా ఈరోజు అయితే మంచి రోజుగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా సాధించాలంటే మాత్రం దైవారాధన, మీకు నచ్చిన దైవాన్ని పూజ చేసుకోండి. నచ్చిన దైవాన్ని పూజ చేసుకుంటే మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.